Hey guys, Nishant here. Welcome back and good morning from Coimbatore. Of course, background lame level, just few mountains covered up completely by concrete jungle. So early morning లేచేసిన ఫ్రెష్ అప్ అయిపోయినా అండ్ ఆల్ సెట్ టు గో టు వాల్పరాయ్. సో కోయంబత్తూర్ నుంచి 110 kilometers ఉంది, which is gonna take roughly around 3 to 3.5 hours of drive. అండ్ యాక్చువల్గా నిన్ననే నాన్ స్టాప్ కొట్టవచ్చు వాల్పరాయ్కి. బట్ ద ప్రాబ్లం ఏంటంటే కోయంబత్తూర్ తర్వాత వాల్పరాయ్ కోయంబత్తూర్ టు వాల్పరాయ్ మధ్యలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో అవి చూసుకుంటూ పోవాలన్నట్టు వాల్పరాయ్కి. సో అంత టైం నిన్న లేకుండే, అందుకే హాల్ట్ ఇన్ కోయంబత్తూర్. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ పాయింట్స్ అన్నీ చూసుకుంటా విల్ రీచ్ వాల్పరాయ్. అండ్ ప్రెజెంట్లీ కోయంబత్తూర్లో అయితే కొంచెం హ్యూమిడ్ కండిషన్స్ ఉన్నాయి. నైట్ వాజ్ లిటిల్ బెటర్, బట్ డే టైంలో మాత్రం హ్యూమిడిటీ. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఎట్ శ్రీ అన్నపూర్ణ గౌరీ శంకర్ ఇన్ కోయంబత్తూర్. ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ తెలుసా, అసలు ఎన్ని తిన్నామో మాకే తెలియదు. దగ్గర 12-15 టిఫిన్లు తింటాం ఘోరంగా. ఎట్లుండేరా? అల్టిమేట్ ఉండే. సో బిఫోర్ ఏమంటారు, ట్రాఫిక్ స్టార్ట్ కాకముందే కోయంబత్తూర్ నుంచి బయటపడాలి. ఇప్పుడే ప్రాపర్ పొల్లాచి కోకోనట్ వాటర్ తాగేసాం. అండ్ ఇక్కడ నుంచి వాల్పరాయ్ వచ్చి 58 kilometers ఉంది. బట్ బిఫోర్ దాట్ ఒక 5-6 స్టాప్స్ ఉన్నాయి. అక్కడ ఆగి చూసేసుకొని లొకేషన్ రీచ్ వాల్పరాయ్ మోస్ట్లీ బై ఈవినింగ్. సో ఫస్ట్ స్టాప్ వచ్చి ఆలియార్ డ్యామ్. సో వాల్పరాయ్ పోయే కన్నా ముందు ఫస్ట్ స్టాప్ వచ్చి ఆలియార్ డ్యామ్. డ్యామ్ కొంచెం పైకి ఎక్కాలి, ఇదంతా డ్యామ్ కింద ఉన్న పార్క్ అనమాట. సో ఓకే, పార్క్ రెగ్యులర్ పార్కే, మనం చూస్తుంటాం కదా, అట్లనే ఉంటుంది. బట్ ద వ్యూస్ ఫ్రమ్ హియర్, యూ సీ దోస్ మౌంటైన్స్ ఇన్ ద బ్యాక్, అబ్సల్యూట్లీ గార్జియస్ అండ్ హ్యూజ్ మౌంటైన్స్. అండ్ షేపింగ్ కూడా డిఫరెంట్ ఉంది. లైక్ ఇట్, వెరీ పీస్ఫుల్ ఏరియా. సో దిస్ ఈజ్ ఆలియార్ డ్యామ్. యాక్చువల్లీ డ్యామ్ ముందుంది, ఇదంతా రిజర్వాయర్ అనుకోండి. బట్ అది కాదు మ్యాటర్. ద మ్యాటర్ ఈజ్ ద మౌంటైన్స్, ఫెంటాస్టిక్. ఇట్ ఫీల్స్ లైక్ యూనో ఎక్కడో యూరోప్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది ఇక్కడ. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఓవర్ హైప్ అనిపిస్తుంది, అట్లానే ఉంది.
ఆలియార్ డ్యామ్ తర్వాత జస్ట్ ఆఫ్టర్ 3 or 4 kilometers మంకీ ఫాల్స్కి వస్తాం. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ స్టాప్. టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. సో ఇదే మంకీ ఫాల్స్. మీకు ఇష్టం ఉంటే స్నానం కూడా వేసి, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాజ్ ఎండ ఘోరంగా ఉంది. దాంతో హ్యూమిడిటీ అండ్ దాంతో నా ఈ హెయిర్ ప్యాచ్ కూడా సపోర్ట్ చేయాలి. టు బి ఫ్రాంక్. సో మంకీ ఫాల్స్ తర్వాత ఇక్కడ హార్న్బిల్ వ్యూ పాయింట్కి వచ్చినాం. ఎంట్రీ టికెట్ వచ్చి 50 rupees. అండ్ వాట్ యూ గెట్ టు సీ ఈజ్ వాల్పరాయిల ఫ్లోరా అండ్ ఫోనా ఏమేమి ఉంటాయి అండ్ ఏమేమి బర్డ్స్ ఉంటాయి, ఏమేమి యానిమల్స్ ఉంటాయి అనేది ఒక కైండ్ ఆఫ్ పిక్చరిస్క్ వేలో ప్రజెంట్ చేసిరు. అండ్ గెట్ టు సీ సమ్ ప్లే ఏరియా ఫర్ కిడ్స్ అండ్ నేచర్ వాక్ ఏరియా. ఇప్పుడు ఏదైతే నడుస్తున్నాను, this is called as a nature walk, and definitely this is peaceful and greenery. You can see it, right? Pleasant on the place, and I'll show you the viewpoint. Viewpoint in 3, 2, 1, go. Hornbill viewpoint, and you can look at it, right? The waterfall kind of stuff. Actually అది waterfall ఏం కాదు, వెనకాల ఉన్న డ్యామ్ గేట్ రిలీజ్ చేస్తే ఆ వాటర్ ఇట్లా మౌంటైన్స్ మీదకి వెళ్ళి ఇట్ జస్ట్ లుక్స్ లైక్ ఎ వాటర్ఫాల్. అండ్ ద మౌంటైన్స్, ద షార్ప్ ఎడ్జ్, ఫెంటాస్టిక్ లుకింగ్, ఎక్సలెంట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఐ కెన్ సే. ఎన్ రూట్ టు వాల్పారానే ఉంటుంది. దీని లోపలికి బయటికి పోవాల్సిన పని ఏం లేదు. జస్ట్ రోడ్ పక్కన బండి వాడేసి టికెట్ తీసుకొని వచ్చాడు. అండ్ ఇక నేచర్ వాక్ ఉందంట, సో అది కూడా చూసుకొని మళ్ళీ బ్యాక్ ఆన్ ద రోడ్. హార్న్బిల్ వ్యూ పాయింట్ నుంచి నేచర్ వాక్ బాగుంది. యుల్ లైక్ ఇట్. అంటే యుల్ ఫీల్ లైక్ వాకింగ్ ఇన్ ద ఫారెస్ట్. ప్యూర్ నేచర్ అండ్ ప్యూర్ సైలెన్స్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి వాటర్ ఫాల్ టీ షాప్. సో బేసికలీ దిస్ ఇస్ ఇట్, అ స్మాల్ స్ట్రీమ్ లైన్ ఆఫ్ వాటర్. అండ్ అక్కడ పక్కన కూర్చొని మంచిగా టీ తాగవచ్చు. అండ్ ఇప్పుడే ఎలివేషన్ గెయిన్ చేసినాం, కానీ ఓవరాల్ అమేజింగ్ ఘాట్ రోడ్స్. యూ విల్ ఎంజాయ్ ద డ్రైవ్ ఫర్ ద రైడ్. బాగుంది. అండ్ ఇప్పుడిప్పుడే వెదర్ కూడా సెట్ అవుతుంది. అది ఇంకొంచెం పైకి పోతే ఇక పర్ఫెక్ట్లీ ఉన్నట్టు.
వాటర్ఫాల్ వ్యూ పాయింట్ తర్వాత నెక్స్ట్ వచ్చి ఫోటో పాయింట్. సో బేసికలీ వాల్పారా వాళ్ళు టూరిస్టులు ఎవరైతే ఉంటారో మా అలాంటి వాళ్ళు ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకోవచ్చు. అఫ్కోర్స్ యూ కాంట్ గో ఇన్సైడ్ ద ప్లాంటేషన్, బట్ యూ కెన్ లుక్ ఎట్ ద వ్యూస్, రైట్? ఫెంటాస్టిక్. కంప్లీట్ వ్యూ. చాలాసేపు అయింది యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి, అండ్ వీఆర్ జస్ట్ హ్యావింగ్ సమ్ ఫన్. ఫోటో పాయింట్ స్పాట్ తర్వాత హిడెన్ విలేజ్ అని ఉంటుంది ఒకటి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ కొంచెం కిందికి రావాలి. సో బ్యాక్ సైడ్ ఇల్లు చూస్తున్నారు కదా, సో దాట్స్ హిడెన్ విలేజ్. అండ్ డోంట్ లుక్ ఎట్ దిస్ ప్లేస్. సో ఏంటంటే బేసికలీ వర్కర్స్ ఈ క్వార్టర్స్, ఈ టీ ఎస్టేట్లో పనిచేసే వర్కర్స్. సో దే గోనా స్టే హియర్ అండ్ రూమ్స్ ఆర్ జస్ట్ ఫెంటాస్టిక్ మ్యాన్. ఐ మీన్ ఊకే చెప్పి బోర్ కొడుతుండొచ్చు, బట్ దీస్ ఆర్ ఫెంటాస్టిక్. సో టైం వచ్చి 3:30 అవుతుంది అండ్ ఇంకా స్టే ఏం బుక్ చేయలేదు. వీఆర్ జస్ట్ చెకింగ్ అవుట్ ది ఆప్షన్స్. ఇట్లాంటి ఎస్టేట్ స్టేస్ ఏమన్నా దొరికితే చూద్దాం అనుకుంటున్నాం, బట్ ఓన్లీ ఇఫ్ యూఆర్ లక్కీ విల్ ఫైండ్ దెమ్. అండ్ యా, ప్రెజెంట్లీ చిల్లింగ్ అవుట్ విత్ గారెలు అండ్ గవ్వలు. తెలంగాణలో తెలుసు కదా. హైదరాబాద్ నుంచి చేసాం, జబర్దస్త్ ఉన్నాయి ఇవి. ఇట్లా లొకేషన్లో కూర్చొని వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ దాట్. అండ్ వెదర్ అయితే ప్లెజెంట్ అంటే ప్లెజెంట్ ఉంది. నాకు తెలిసి సమ్వేర్ అరౌండ్ 18-20 మధ్యలో ఉంటుండొచ్చు. సో హిడెన్ విలేజ్ తర్వాత అట్లనే కొంచెం పైకి వచ్చినాం. మొత్తం హిల్ ఇన్క్లైన్ విచ్ బ్రింగ్స్ అస్ టు దిస్ ప్లేస్. లుక్ ఎట్ ద బ్యూటీ. వెనకాల మౌంటైన్ చూసిరుగా, అది టాప్ మొత్తం కవర్డ్ విత్ మిస్ట్, ఫాగ్. అండ్ ఇదే లొకేషన్లో మనం ఈరోజు స్టే చేయబోతున్నాం. సో బ్యాక్గ్రౌండ్లో ఆ కంటైనర్స్ కనిపిస్తున్నాయి, సో దట్స్ వేర్ వి గోనా స్టే టు నైట్. అండ్ ప్రైస్ వచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించింది. ఛార్జింగ్ ఇస్ అరౌండ్ 7,000 ఫర్ 2 rooms, 5 people.
inclusive of dinner and breakfast. సరే మేము నేను ఒక తింటావా ఆయన చేస్తే ఎడ్ చేస్తాడు కూడా మాట్లాడు నీకు ఏమైంది రెడీ అలా ఏ పేరు